తిరుమల దేవస్థానం ఇది అందరిది. తిరుపతి వెంకటేశ్వర స్వామి అందరివాడు. అది భక్తులైనా భక్తులు కాని వాళ్ళైనా లేకపోతే ఆస్తికులైనా నాస్తికులైనా ఒకవైపేమో పుణ్యక్షేత్రంగా చూస్తారు, మరోవైపు పర్యాటక క్షేత్రంగా కూడా చూస్తారు. ఇవాళ ఎమ్మెల్యేస్గా తెలంగాణ నుంచి ఎమ్మెల్యేస్గా మేము ఏదన్నా అంతకుముందు సిస్టమ్ ఉండేది, ఇప్పుడు కూడా ఉంటుంది. తెలంగాణ ఎమ్మెల్యేలు రాసే సిఫార్సు లెటర్లకి ధర్మదర్శనాలు అటువంటివి ఉంటాయి. మేము దాన్ని ఆమోదించమని చెప్తున్నారు అందరూ. ఇది చాలా తప్పు. మేము చెప్తున్నాం, ఇదే పద్ధతి ఉంటే ఈ పద్ధతి నడిస్తే మా కమ్యూనిస్ట్ పార్టీ మా సహోదరులు మా కామ్రేడ్స్ కూడా సిద్ధంగా ఉంటారని అనుకుంటున్నాం. మేము అందరం వచ్చి ఈ తిరుమలలోనే ఖచ్చితంగా ధర్నా కూడా చేస్తాం. వెంకటేశ్వర స్వామి ఎవరి సొంతం? అది అందరి సొంతం. ఇవాళ అక్కడికి వచ్చి ఇప్పుడు మా దగ్గర భద్రాచలం ఉంది, ఏ ఎమ్మెల్యే ఉత్తరం ఇచ్చినా దాన్ని పరిగణలో తీసుకుంటారు. ఎవరు ఎక్కడికి ఇచ్చినా తీసుకోవాలి. అంటే దీన్ని కూడా వెంకటేశ్వర స్వామిని కూడా బంధిస్తారా? జగన్మోహన్ రెడ్డి లాగా జగన్మోహన్ రెడ్డి కుటుంబ పాలన ఎట్లాగుందో వెంకటేశ్వర స్వామిని కూడా జగన్మోహన్ రెడ్డి గాడిలో పెట్టుకుంటాడా? ఎవరిని రానిడా? రిపోర్టర్స్ని కూడా పైకి రానిడు. రిపోర్టర్స్ని కూడా పైకి రానిడు. అక్రిడేషన్ లేదు. రిపోర్టర్స్ కూడా అంటే వెంకటేశ్వర స్వామి అంటే ప్రజల స్వామి కాదు ఆయన. ఆయన ఒక నియంత్రణకు సంబంధించిన స్వామి ఆయన. అందువలన ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపై, ఎందుకంటే ప్రభుత్వ ఆదేశాలే కదా వాళ్ళు అమలు చేసేది. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఏ ప్రభుత్వం ఏది చెప్తే అది. అయితే మరి ఇక హైదరాబాద్కి నువ్వు ఎట్లా వస్తావు? జగన్మోహన్ రెడ్డి మేము అడుగుతున్నాం, హైదరాబాద్లో నీకు ఎట్లా ఆస్తులు ఉంటాయి? ఎట్లా వస్తావు నువ్వు అక్కడికి? జగన్మోహన్ రెడ్డిని కూడా అక్కడ గరావు చేస్తాం ఆడికి వచ్చినప్పుడు. ఇక్కడికి కూడా వస్తాం. తిరుమల తిరుపతి దేవస్థానం మీద కూడా ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఇది నేను కమ్యూనిస్ట్ పార్టీ అయినా సరే ప్రజల తరపున ఇచ్చే ఉత్తరాలు అవి, ప్రజల తరపున ఇచ్చేటువంటి సిఫార్సు ఉత్తరాలు అవి. దాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. అది దేవుడు అందరివాడు. దర్శనానికి ఇంకా ఏ ఎమ్మెల్యే ఇచ్చినా సరే ఏదో సిస్టమ్ పెట్టారు కదా. అసలు పెట్టకపోతే ఏ ఎమ్మెల్యేకి ఇవ్వకపోతే అది వేరు. ఆంధ్ర ఎమ్మెల్యేల వరకు అంగీకరిస్తాం, తెలంగాణ ఎమ్మెల్యేలు అంగీకరించం. అది దీనిలో అందరి డబ్బులు ఉన్నాయి. నువ్వు అక్కడ తెలంగాణ తీసుకుంటే ఈ వెంకటేశ్వర స్వామి పేరే 300 జనానికి ఉంటుంది. వెంకటరెడ్లు, వెంకటయ్యలు, వెంకటప్పలు, ఆ పేరు ఈ పేరు అన్నీ. అసలు వీళ్ళెవరు? ఇదే మూర్ఖత్వం. ఇదే వాళ్ళ పరిపాలన చూస్తే అర్థమవుతుంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలని కోరుతూ అంతిమంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మంచి నిర్ణయం చేయాలని, మంచి తీర్పు ఇవ్వాలని, రేపు రానున్న ఎన్నికల్లో మా కమ్యూనిస్ట్ పార్టీని కూడా ఆదరించాలని. కమ్యూనిస్ట్ పార్టీలు లేకపోతే ప్రశ్నించేవాడు ఉండడు. కమ్యూనిస్టులు మేము ఉండబట్టి మన రేవంత్ గెలిచాడు.